హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైషి 21. ఈరోజు మన అందరి ఫేవరెట్ చేపల పులుసు అండి. మా నాన్నగారు ధవళేశ్వరం వెళ్ళి పెద్ద చేప ఒకటి తీసుకొచ్చారు, ఎర్రమీను. సో మనం దీన్ని పులుసు పెట్టుకుని ఎలా ఉందో చూద్దాం. ముందుగా చేపల్ని 1 ఇంచ్ దలసర ఉన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మరీ సన్నంగా వద్దు, మరీ లావుగా కూడా వద్దు. 1 ఇంచ్ దలసర ఉంటే సరిపోతుంది. అలా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఒక పెద్ద చేపకి 4 ఉల్లిపాయలు వేసుకున్నాము, 6 పచ్చిమిర్చి సన్నగా చీరేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ రెడీ పెట్టుకుని దగ్గర పెట్టుకోండి. చింతపండు కూడా ఒక బత్తాకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాము. ఇక్కడ చింతపండు నల్లగా ఉంది, ఎందుకంటే అది పాత చింతపండు అండి, అందుకనే నల్లగా ఉంది. మేము తీసుకున్న చేప ఇక్కడ ఒక 30 ముక్కల దాకా వచ్చిందండి, చాలా పెద్ద చేప. అందుకోసమని నేను ఇంత చింతపండు చెప్పాను, లేదంటే పులుపు బట్టి పెద్ద నిమ్మకాయ సైజు అంత సరిపోతుందండి. ఇప్పుడు సన్నగా చీర పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కల్లో కలిపేయండి. మీకు పులుపు అడ్జస్ట్, మనం తీసుకున్న చేప సైజు బట్టి పులుపు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేదంతా పెద్ద చేప కొలతండి. కల్లుప్పు వేస్తున్నాం ఇక్కడ, ఒక పెద్ద చెంచాడు కల్లుప్పు, పెద్ద స్పూనుడంత పసుపు, అలాగే 5 స్పూన్ల కారం వేసుకుంటున్నామండి మేము ఇక్కడ. మీరు మీ అడ్జస్ట్మెంట్, మీ కారం ఎంత తింటారు దాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం. సో 5 స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఒక కోపడు పడితే మనకి 10 స్పూన్స్ పడతాయి అందులో. సో 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని బాగా ముక్కలకు పట్టేటట్టుగా తరుగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అన్ని ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఈ వేసినవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. దీని తర్వాత మనం చింతపండు గుజ్జుని బాగా పిసుక్కొని అందులో వేసుకోవాలి. దానికి ఒక 2 గ్లాసుల పాటు, అంటే ముక్క మునిగేంత దాకా ఆ చింతపండు పులుసు ఉండాలన్నమాట. ముక్క మునిగేంత దాకా చింతపండు పులుసుని వేసుకొని ఒకసారి ముక్కలన్నీ అడ్జస్ట్ చేసుకోండి, అంటే సమానంగా పరుచుకోండి. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాణీ పట్టుకొని కలుపుతూ ముక్కల్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కూర ఉడుకుతుంటుందండి, ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చెక్క ముక్కలు అండి. గసగసాలు వచ్చేసరికి ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, ధనియాలు 3 స్పూన్లు, ఒక చిన్న చెక్క, 6 నుంచి 7 వరకు మొగ్గలు, 10 వెల్లుల్లి. ఇవన్నీ కలుపుకొని మెత్తగా రుబ్బుకుంటే మసాలా పేస్ట్ రెడీ అవుతుందండి. సో దాన్ని మనం ఉడుకుతున్న చేపల కూరలో వీడియోలో చూపిస్తున్నట్లుగా అక్కడొక ముద్ద అలా వేసి గరిటె పెట్టకుండా బాణీని మాత్రం పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకోవాలండి. అలా అయితేనే ముక్క విరిగిపోకుండా ఉంటుంది. పులుసు కూడా అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఆల్మోస్ట్ మనం వేసిన పులుసు అంతా కిందకు వచ్చేసి ఉంటుంది 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత. పులుసు మనకి అడ్జస్ట్మెంట్ తగినట్టుగా, అంటే బాగా చిక్కగా అయిపోయినా బాగోదు, బాగా పలుచగా ఉన్నా కూడా బాగోదు చేపల కూర. దాన్ని బట్టి చూడండి. కొంచెం పులుసుగా ఉన్నటప్పుడు మనం మసాలా వేసుకున్న తర్వాత అది చిక్కబడుతుంది. సో ఆ విధంగా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో సేమ్ అలాగే పెట్టండి. గరిటెలు అవి పెట్టకండి, చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు చేపల పులుసుని 5 నుంచి 7 నిమిషాల పాటు సిమ్లో బాగా ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత కూర బాగా ఉడికి పులుసు బాగా చిక్కపడిన తర్వాత
సన్నగా తరిగిన కొత్తిమీరని గార్నిష్ చేసుకొని మరి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోదావరిలో ఫేమస్ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. మీకు ఇష్టమైన వాళ్ళకి తినిపించి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ మాత్రం చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.